చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం కళ్ళ కండ గురించి, చాలా పెద్ద కళ్ళ కండ గురించి. ఒక కళని దాదాపు 4 దశాబ్దాల పాటు కంటిన్యూ చేసి తర్వాత జనరేషన్కి అందించడం, ఇది మీకున్న సర్కిల్స్లో మీ పరిధిలో ఎవరినైనా చూసారా? నేను అటువంటి వ్యక్తిని ఒకటి చూశాను. ఐ ఫెల్ట్ వెరీ ఇంప్రెసివ్. నిన్న రాత్రే ఆ మిత్రుడు సమాచారం ఇచ్చాడు. నాకు దాదాపు 3 దశాబ్దాల పరిచయం అవుతారు. సిహెచ్వి రమణరావు అని సీనియర్ జర్నలిస్ట్, ఇప్పుడు కూడా ఒక పత్రికలో పనిచేస్తున్నాడు, ఎగ్జిక్యూటివ్. అతను మంచి హిందీ పాటలు పాడతాడు, తెలుగు పాటలు కూడా పాడతాడు. సినిమాల మీద మంచి పరిజ్ఞానం ఉంది. అవకాశం లేదు కానీ ఎప్పుడో ఫీల్డ్లోకి వెళ్ళాల్సిన వాడు. సరే, ఎవరికి ఉండే ఇబ్బందులు, ఎవరికి ఉండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి, అతనికి కూడా ఉంది. కానీ అతని కళ ఈ రోజుది కాదు. అతనికి ఇప్పుడు 60 ఏళ్ళు. నాకు తెలిసి అతను 18 ఏటో 20 ఏళ్ళ నుంచో ఈ కళ కను ఉంటాడు. ఇప్పుడు 60 ఏళ్ళు. అతను పాటలు పాడడం, సినిమా పాటలు పాడడం అనే కళని 40 ఏళ్ల పాటు దాన్ని అలా పోషించుకుంటూ వచ్చాడు. హీ నెవర్ లెట్ ఇట్ డౌన్, లెట్ ఇట్ డై. చూడండి, ఏదన్నా ఒక ఆలోచన వస్తే దానిని అంతకాలం పాటు కొనసాగించడం, ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. దెన్ తర్వాత జనరేషన్లో వాళ్ళ అబ్బాయి సంజీవ్, హీజ్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్, ఐ థింక్. దెన్ he was trained in the Institute of A.R. Rahman at Chennai for 1 year. Music, singing, and తండ్రికి పాటల మీద ఎంత అవగాహన, తపన ఉందో కొడుకు కూడా అంత తపన ఉంది. అండ్ అంటే కొడుకులో ఆ తపన పెరగడానికి అనుగుణమైన కృషి మొదటి నుంచి చేశాడు. దట్ బాయ్ వాజ్ ట్రైన్డ్ ఇన్ మ్యూజిక్, ఇన్ సింగింగ్. అండ్ మేబీ ఈ 40 ఏళ్ల కృషి ఇప్పుడు ఫలిస్తుంది. ఆ కుర్రాడు నిన్నే నాకు ఒక మెసేజ్ పంపాడు, మా మిత్రుడు. ఆ కుర్రాడు ఒక తమిళ పాట పాడాడు. అంటే ఒక కళని 40 ఏళ్ల పాటు కొనసాగించడము, తర్వాత జనరేషన్కి అది అందించడానికి అనువైన వాతావరణం క్రియేట్ చేయడం. ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తండ్రికి ఆసక్తి ఉన్నంత మాత్రాన్ని కొడుకు ఉండక్కర్ల, కానీ తదనుగుణమైన వాతావరణం క్రియేట్ చేసినప్పుడు న్యాచురల్లీ. ఇప్పుడు చూడండి, రైతులు సీజన్ వచ్చే ముందు పొలాన్ని దున్నుతారు.